ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ ల్యాబ్ లోని కంప్యూటర్లో వందలాది కేసులకు సంబంధించిన కీలక డేటా, టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నిల్వ ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇది అత్యంత తీవ్రమైన విషయమని, ముఖ్యంగా ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి హై ప్రొఫైల్ కేసులకు సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ అక్కడ ఉందా లేదా అన్నది ప్రభుత్వం వెంటనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దాంట్లో అనేకమైనటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి డేటా ఆ కంప్యూటర్లలో ఉందని, అవన్నీ కాలిపోయాయని తెలుస్తా ఉంది. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. ఇంకేదైనా ఈ కాలిపోయినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి డేటా బ్యాకప్ ఉందా లేదా, ఇందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా, నాకు తెలిసినంత వరకు ఉండాలి ఖచ్చితంగా. ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని హై లెవెల్ కేసెస్ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, లేక ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అన్ని రకాలుగా డేటా అందులో ఉన్నది. కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు రోజు టీవీలో వస్తా ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాను.